Yes, dear students, today we are going to discuss about neutral points due to electric field. So first neutral points ante enti తెలుసుకుందాం. A neutral point in an electric field is a location where the net electric field strength or the resultant electric field is zero. అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి జీరో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వాలన్నమాట. ఓకే, లేదంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి జీరో డ్యూ టు సమ్ ఆఫ్ ద చార్జెస్. మీనింగ్ ఏ టెస్ట్ ఛార్జ్ ప్లేస్డ్ దెర్ వుడ్ బి ఎక్స్పీరియన్స్ నో ఫోర్స్. ఏదైనా టెస్ట్ ఛార్జ్ ప్లేసినప్పుడు దాని మీద ఫోర్స్ ఎంత అవ్వాలి? జీరో. ఎందుకు ఫోర్స్ జీరో సార్ అంటే ఫోర్స్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి బేసిక్గా, ఎఫ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ ఈ కదా, టెస్ట్ ఛార్జ్ ఇంటూ ఈ జీరో అయిందనుకో ఫోర్స్ ఆబ్వియస్గా ఏమవుద్ది నా జీరో అయిపోద్ది. ఓకే ఫైన్. ఫస్ట్ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేస్తున్నామో చూద్దాం. ఏం డిస్కస్ చేస్తున్నామో ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో టూ చార్జెస్ క్యూ అండ్ 4Q తీసుకున్నాము. పొటెన్షియల్ జీరో ఎక్కడ, సారీ ఫీల్డ్ ఎక్కడ జీరో అవుతుందో చెక్ చేద్దాం. నాట్ ది పొటెన్షియల్. ఓకే, ఎక్కడ జీరో అవుతుందో చెక్ చేద్దాం. ఎక్కడైతే మీరు ఫీల్డ్ చెక్ చేయాలనుకుంటున్నారో జీరో అవుతుంది అనుకున్నారో +1 కూర్ని పెట్టుకొని డైరెక్షన్ చెక్ చేయండి. 4Q +1 విల్ రిపెల్ అట్రాక్టా? రిపెల్ కదా, అంటే డ్యూ టు +4Q ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. డ్యూ టు +Q which direction అన్న చెక్, దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్ రైట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో డ్యూ టు +Q ఆల్సో, డ్యూ టు 4Q ఆల్సో సేమ్ డైరెక్షన్. అంటే రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే దే విల్ గెట్ యాడ్ అప్ రైట్. జీరో ఫీల్డ్ పాసిబిలిటీ ఇస్ దేరా? నో సార్. ఇట్ విల్ అస్యూమ్ దిస్ ఇస్ లైక్ 1 and 2. ఓకే, టు అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ. లెట్ వి చెక్ అబౌట్ దిస్ పాయింట్. లెట్ వి చెక్ నానా అబౌట్ దట్ పాయింట్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. లెట్ వి చెక్ అబౌట్ దిస్ పాయింట్. లెట్ వి చెక్ డ్యూ టు 1 యూ చెక్ నానా. డ్యూ టు 1 field is away na because positive charge 1. Due to 2 na 2 also positive charge, field is which direction na away. Due to 1 and 2 also field is away. So what will happen, both will get add up. Here also net field zero possibility not there. Sir, can we check between 1 and 2 somewhere? If you check between 1 and 2 somewhere means let me check Q and 4Q. Now I'll check near to 4Q. Near to 4Q, due to 1 which direction na? In this direction. Due to 2 which direction ra? In this direction. So possibility is there which we can say here. So this is due to 1 na positive charge na in this direction due to 1, in this direction due to 2. If you observe about this point here E1 is acting right direction, that is due to what? To this Q and this distance. Q also small, R also large. Q small, R large అంటే E1 వాల్యూ లెస్ అవుద్ది అనమాట. ఇక్కడ చెక్ చేయి, ఇది 4Q కదా అండ్ డిస్టెన్స్ లెస్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేసిక్ ఫామ్లో ఏంటిదన్నా యూ నీట్ టు అండర్స్టాండ్ దిస్, KQ/R² కదా. ఇక్కడ ఛార్జ్ వాల్యూ మోర్ ఉంది, డిస్టెన్స్ కూడా లెస్ ఉంది, అంటే ఫీల్డ్ ఏమవుద్ది? మోర్ అవుద్ది. అంటే E2 గ్రేటర్ దాన్ ఏమవుద్ది నేనా E1. దెర్ ఈస్ నో పాసిబిలిటీ గెట్ ది జీరో ఫీల్డ్ ఇయర్. ఎందుకు? ఇంకొకసారి అబ్జర్వ్ చేసుకో, ఇక్కడ Q ఉంది, ఇక్కడ డిస్టెన్స్ R ఉంది. ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది? ఆటోమేటిక్గా తక్కువ అవుద్ది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంది, డినామినేటర్ లెస్ ఉంటే ఏమవుద్ది? ఫీల్డ్ ఇంక్రీజెస్ నా. సో E1 నాట్ ఈక్వల్ టు E2 నానా. సో E2 ఈక్వల్ టు E2 గ్రేటర్ దెన్ E1 విల్ గెట్ నానా. సో వేర్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్ మీన్స్ సమ్వేర్ ఇయర్ ఇట్ మైట్ బి పాసిబుల్ నానా, నియర్ టు ది స్మాలర్ ఛార్జ్. సార్ ఎందుకు? చెక్ చేయి, ఇక్కడ డ్యూ టు 1 ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు 2 ఇన్ దిస్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 E2. ఓకే, charge less but distance also less. So KQ by distance is less means field may increases. ఇక్కడ ఏమైంది? చార్జ్ 4Q ఉంది డ్యూ టు E2 అండ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మోర్ ఉంది కదా, డిస్టెన్స్ మోర్ ఉంటే ఫీల్డ్ అనేది లెస్ అవుతుంది. సో దేర్ ఇస్ ద పాసిబిలిటీ గెట్ వాట్ అన్న E1 to E2. అంటే ఇప్పుడు కన్క్లూడ్ చేయాల్సిన పాయింట్ ఏంటి? పాయింట్స్ అని మీకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు చూపిస్తున్న ఎక్స్పెరిమెంటల్గా ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది అని. ఓకే, ఐఎమ్ షోయింగ్ యూ హియర్ కాన్సెప్చువల్లీ. ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది? నియర్ టు ది స్మాలర్ ఛార్జ్, దట్ టు ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్, అవుట్ సైడ్ ద ఛార్జెస్, ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్. లైక్ ఛార్జెస్ ఉంటాయి, ఇక్కడ మైనస్ తీసుకున్న ఇదే కండిషన్ వస్తుంది నాన్న. లైక్ ఛార్జెస్ ఉంటే ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్ నియర్ టు ద స్మాలర్ ఛార్జ్ నాన్న. లెట్ వి సీ. సో ఇప్పుడు తీసుకుందాం, ఈ డిస్టెన్స్ ఆర్ కదా, సమ్వేర్ ఇయర్ ఫీల్డ్ కెన్ బి జీరో సార్. లెట్ వి అస్యూమ్ ఇది 1, ఇదేమో అనుకుందాం 2 అనుకుందాం. డ్యూ టు 1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది నా? 1 పాజిటివ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవుట్వర్డ్ సార్. డ్యూ టు 2 నాన్న పాజిటివ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవుట్వర్డ్ సార్. సో ఏం చెప్పొచ్చు నాన్న? సార్ మనం చెప్పచ్చు ఇది E1 అని చెప్పచ్చు, ఇది E2 అని చెప్పచ్చు. ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా, అంటే అర్థం ఏంటి నాన్న? E1 షుడ్ బి ఈక్వల్ టు వాట్? E2. లెట్ ఇస్ అజ్యూమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ x అనుకుందాం, ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఏమవుద్ది నాన్న? R - x అవుద్దా?
సో E1 వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. E1 అంటే డ్యూ టు డిశ్చార్జ్ కదా అట్ దిస్ పాయింట్. అంటే ఏం చేయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేసిక్ ఫార్ములా ఏంటి నాన్న, KQ డివైడెడ్ బై డిస్టెన్స్ స్క్వేర్నా. సో K డ్యూ టు 1 అన్న, KQ డివైడెడ్ బై డిస్టెన్స్ వచ్చినా ఎక్స్నా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డ్యూ టు 4Q నాన్న మీన్స్ E2. హౌ మచ్ ఇస్ దట్, K ఇంటూ 4Q డివైడెడ్ బై R మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, కేని క్యూని క్యాన్సిల్ చేద్దాం. బోత్ సైడ్ యూ అప్లై స్క్వేర్ రూట్ నాన్న. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొచ్చేది నాన్న, 1/x ఈక్వల్ టు 2 డివైడెడ్ బై R మైనస్ ఎక్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న, R మైనస్ 2x ఈక్వల్ టు వాట్ విల్ గెట్ రా, 2xనా. మైనస్ ఎక్స్ని ఈ పక్క పంపించండి, R ఈక్వల్ టు 3x వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు వాట్ గెట్ నాన్న, R/3. అంటే ఫ్రమ్ స్మాల్ చార్జ్ Q at a distance R/3 we are getting neutral point. Neutral point అంటే ఏంటి, field should be 0 sir. Yes, that point which we got it here. ఓకే, ఇప్పుడు దీనికి ఏమడుగుతాడు, మన జేఈ లెవెల్లో ఇంతకుముందు గ్రాఫ్ ఒకటి అడిగాడు. ఆ గ్రాఫ్స్ మనకు అడగచ్చు అనమాట. ఏమడుగుతాడు, ఈ సెట్ ఆఫ్ పేర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ గీయండి అంటాడు. ఓకే ఓకే, బిఫోర్ దట్ మనం ఒక షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే 2 లైక్ చార్జెస్ ఉన్నప్పుడు Q1 Q2. ఓకే, మనకి ఈ కండిషన్ కూడా అవసరం లేదు. మనం ఏమని చెప్పొచ్చు, జనరల్లీ Q1 షుడ్ బి గ్రేటర్ దాన్ Q2. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, √Q1 డివైడెడ్ బై √Q2 ప్లస్ Q1 అని షార్ట్ కట్ రాశాను. అది ఇంత ముందు ప్రాబ్లంలో డేటాను తీసుకుని ట్రై చేయి. Q1 ప్లేస్లో Q ఉంది, Q2 ప్లేస్లో 4Q ఉంది. ఆ డేటాను తీసుకుని ట్రై చేయి, ఎట్లా చేయొచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు √Q1 Q1 వాల్యూ ఎంత, Q ఉంది కదా అక్కడ, R డివైడెడ్ బై Q2 వాల్యూ ఉంది √4Q అంటే 2√Q ప్లస్ √Q అంటే ఏమొచ్చిందన్న, √QR డివైడెడ్ బై 3√Q. √Q క్యాన్సిల్, R/3 కదా. సో సింగిల్ లైన్లో ఆన్సర్ వచ్చాయి. మనకి కాన్సెప్ట్ కూడా అప్లై చేసిన అవసరం లేదు, ఈ షార్ట్ కట్ ఉంటే. సరేనా, గుర్తుపెట్టుకొని మంచి షార్ట్ కట్, ఇంపార్టెంట్ షార్ట్ కట్ సార్. వెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ మీన్స్ ఓకే, వెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q1 గ్రేటర్ దాన్ Q2. ఎందుకంటే ఒకవేళ మనం అన్లైక్ చార్జ్ చేసుకుంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q1 అనేది. సరేనా, ఫైన్, ఈ షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. గ్రాఫ్ ఎలా అడుగుతారో చూద్దాం. గ్రాఫ్ ఇప్పుడు అడిగినట్టు 4Q అడిగినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ 0, టోటల్ డిస్టెన్స్ R అంటే అట్ డిస్టెన్స్ R/3 0 అవుద్ది కదా. ఓకే, డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ ఈ ఈక్వల్ టు బేసిక్ ఫార్ములా ఏంటి, KQ/R². ఈ ఫార్ వాల్యూ 0, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంతనా, ఇన్ఫినిటీ సార్. అంటే జస్ట్ బిసైడ్ దిస్ ఛార్జ్ అన్న, జస్ట్ బిసైడ్ దిస్ ఛార్జ్, ఆల్ వాల్యూ ఆల్మోస్ట్ 0 యూ కన్సిడర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏంటన్నా, ఇన్ఫినిటీ. పాజిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బి అవుట్వర్డ్ డైరెక్షన్, సో ప్లస్ ఇన్ఫినిటీ. జస్ట్ బిసైడ్ దిస్ ఫీల్డ్ ఏమొస్తుందన్న, పాజిటివ్ ఛార్జ్ కదా, జస్ట్ బిసైడ్ అంటే ఆర్ వాల్యూ 0 తీసుకో, KQ/ఇన్ఫినిటీ KQ/0² ఈజ్ ఇన్ఫినిటీ. విచ్ డైరెక్షన్ నా, ఇన్ దిస్ డైరెక్షన్ నా, ఇన్ఫినిటీ. బికాస్ పాజిటివ్ అన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్ అవుట్వర్డ్, అలా తీసుకోండి. ఇక్కడ 4Q ఉంది కదా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, జస్ట్ బిసైడ్ దిస్ ఇన్ఫినిటీ అవుద్ది. ఇక్కడ జస్ట్ బిసైడ్ దిస్ ఏమవుద్ది చెక్ చేయి, పాజిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ అవుట్వర్డ్, ఏమవుద్ది, ఇన్ఫినిటీ అవుద్ది. అంటే ఇక్కడ మాత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 ఉందన్నమాట ఈ పొజిషన్లో, అట్ R/3 డిస్టెన్స్ ఇంత ముందే క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఇది స్టార్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారు, రైట్ సైడ్ డైరెక్షన్ ఏం తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకోండి. లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఎక్కడ ఉంటే దాన్ని నెగిటివ్గా తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది నాన్న, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ 0 అవుద్ది. మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇది నెగిటివ్ డైరెక్షన్ చూపిస్తుంది కదా, అంటే ఇక్కడ వరకు వెళ్తుంది మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, ఓకే, becomes 0 here. Okay sir, then what will happen now, from here it starts again, where it will become 0, here it will become 0, like this will get electric field, it becomes infinity. Okay, ఇది ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఇఫ్ వెరీ ఫార్ డిస్టెన్స్ అయినా అంటే R ఇన్ఫినిటీ తీసుకో, ఎనీథింగ్ అపాన్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది, 0 కదా. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ, స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్ఫినిటీ అట్ ఫార్ డిస్టెన్స్ 0, విల్ గెట్ లైక్ దిస్. ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్లో ఇన్ఫినిటీ ఉంది, చెక్ చేసుకోండి. నెగిటివ్ డైరెక్షన్లో ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఈ డైరెక్షన్ ఉంటే ఏం తీసుకోమన్నా, నెగిటివ్ కదా, బికాస్ దిస్ వెక్టర్ రైట్, దట్స్ వై. సో అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ వాట్ విల్ హ్యాపెన్ అన్న, దిస్ విల్ బికమ్ 0 లైక్ దిస్, విల్ గెట్ ది గ్రాఫ్ లైక్ దిస్ అన్న. ఓకే సార్, కెన్ వీ టేక్ 2 నెగిటివ్ చార్జెస్, విల్ డూ 2 నెగిటివ్ చార్జెస్ నా. సో అటు వేర్ విల్ గెట్, ఫర్ లైక్ చార్జెస్ ఇంతకు ముందు కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే లైక్ చార్జెస్కి ఇన్ బిట్వీన్ వస్తుంది. అండ్ దట్ టు విచ్ చార్జ్ వి ఫౌండ్, నియర్ టు స్మాలర్ చార్జ్ అంటే పాయింట్ O అనుకుందాం. So due to this is 1 2 in number it na, to avoid the confusion, 1 and 2. Due to 1 which direction na, inward na, because negative charge. Due to 2 na, into the minus 16Q. If I assume this distance like x na, then remaining going to be much na, R minus x sir.
అట్ దిస్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అనే కాన్సెప్ట్ ఏమవుద్ది, E1 షుడ్ బి ఈక్వల్ టు E2నా, E1 షుడ్ బి ఈక్వల్ టు E2 సార్. ఇది E1 అనా, ఇది E2 అనా. E1 అంటే ఏం రాయొచ్చునా, KQ డివైడెడ్ బై డిస్టెన్స్ ఎంతనా x² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, K16Q షుడ్ నాట్ టేక్ మైనస్ సైన్ both of them because direction already we decided, divided by r minus x whole square. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు కే కట్ అయింది, క్యూ కట్ అయింది. బోత్ సైడ్ యూ టేక్ స్క్వేర్ రూట్ నా. ఇప్పుడు స్క్వేర్ రూట్ తీసుకుంటే మనం ఏమైంది, 1/x ఈక్వల్ టు 4 డివైడెడ్ బై ఆర్ మైనస్ ఎక్సా. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి. ఆర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 4x వచ్చింది. అంటే ఆర్ ఈక్వల్ టు వాట్ విల్ గెట్ అన్నా 5x. మనకు కావాల్సిన ఎక్స్ కదా, ఎక్స్ ఈక్వల్ టు వాట్ విల్ గెట్ అన్నా r/5. అంటే ఫ్రమ్ మైనస్ క్యూ చార్జ్ అట్ డిస్టెన్స్ r/5 ఫీల్డ్ అనేది జీరో అవుతుంది అనమాట. సరేనా, ఓకే సార్, ఫీల్డ్ అనేది జీరో అయిందనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు, అదే ఫార్ములాకి షార్ట్ కట్ అప్లై చేసి చూస్తాం సార్. సో ఆ డిస్టెన్స్ ఎక్స్ అనుకో, ఆ డిస్టెన్స్ ఎలా కనుక్కుంటావు, షార్ట్ కట్ ఏమన్నా ఎక్స్ ఈక్వల్ టు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, √Q1 r డివైడెడ్ బై √Q2 మైనస్ Q1. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఫార్ములాలో, సైన్ సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో ఎక్స్ ఈక్వల్ టు ఏముంది చెక్ చేయి, √Q1 వాల్యూ ఎంత, √Q r డివైడెడ్ బై √Q2 వాల్యూ ఎంత అన్న 16 కదా. 16 అయితే ఏమవుతుంది అన్న రూట్. సో విల్ గెట్ వాట్ విల్ గెట్ √16 స్క్వేర్ రూట్ r మీన్స్ హౌ మచ్ విల్ గెట్ 4 root r minus what will get na. Okay, we did minus here, plus na, in between the charges, plus √Q1 and what's na, why written Q1, my bad na. One second, yes, here plus sign is there, √16Q na, √16Q is √4Q plus this value is much na, √Q. So x equal to what will get na, √QR divided by 5 √Q. అంటే √Q will get cancel, ఆన్సర్ ఏమొచ్చా r/5. షార్ట్ కట్లో వెళ్ళినా అదే ఆన్సర్ వస్తుంది, నువ్వు యూనిట్ నాట్ అప్లై ఎనీ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, అదే ప్రాబ్లమ్కి గ్రాఫ్ గీయాలి, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇంత ముందులాగా మనం ఈ ఈక్వల్ టు ఏమనుకుంటాం, KQ/r² అని అజ్యూమ్ చేసుకో. అంటే జస్ట్ బిసైడ్ దిస్ అంటే ఈ ఆర్ వాల్యూ జీరో కదా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది ఇన్ఫినిటీ. అట్ లార్జ్ డిస్టెన్స్ r ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది జీరోనా, బికాజ్ ఎనీథింగ్ అబౌట్ ఇన్ఫినిటీ ఇస్ మచ్ జీరో. ఇప్పుడు ఎలా రాయొచ్చో చూద్దాం. మైనస్ ఛార్జ్ కదా, జస్ట్ బిసైడ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుందన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇంటూ బికాజ్ నెగిటివ్ ఛార్జ్ నా, లైక్ దిస్. ఫర్ దిస్ ఫెల్ ఆల్సో లైక్ దిస్. For this fellow what will happen, into the charge. For this fellow also into the charge. Infinity beside that, because r value 0 is going just beside means. At far distance electric field obviously 0. Far distance electric field obviously 0. At what distance electric field is 0 in between, somewhere here. E equal to 0 ikkada. Okay, good. Let me see sir. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను చెప్పా కదా, ఈ డైరెక్షన్లో ఉంటే ఏం తీసుకుంటావు, పాజిటివ్గా తీసుకో. ఎక్స్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్, ఎక్స్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ తీసుకో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా, ఈ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో, ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడ సార్. ఇది నానా రైట్ డైరెక్షన్ అంటే పాజిటివ్ ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడ. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది నాన్న, లైక్ దిస్ ఇట్ విల్ బికమ్ 0, లైక్ దిస్ బికమ్స్ ఇన్ఫినిటీ నాన్న. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ వేర్ అన్నా మైనస్ ఇన్ఫినిటీనా, చెక్ చేయి. ఈ డైరెక్షన్లో లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది, ఎక్స్ డైరెక్షన్లో, అండ్ అట్ ఇన్ఫినిటీ విల్ బికమ్ 0. ఇది ఇక్కడ రైట్ డైరెక్షన్లో ఉంది, అంటే పాజిటివ్ ఇన్ఫినిటీలో స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ 0 అట్ వేర్ ఇన్ఫినిటీ. సో ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, ఇట్ గోస్ బికమ్ 0 అట్ r equal to infinity, electric field becomes 0 nana. Like this will get the graph for two unlike charges. ఇప్పుడు ఒక లైక్ వన్ లైక్ అన్లైక్ తీసుకున్నాం, ఇక్కడ ఫీల్డ్ 0 అవుతుందో చెక్ చేయి. కావాలంటే నెంబర్స్ ఇచ్చుకో. ఏమి ఇచ్చాం నెంబర్స్, 1 2 ఇచ్చాం. ఓకే, ఇన్ బిట్వీన్ చెక్ చేస్తున్నాను. డ్యూ టు 1 ఏమవుద్ది అట్రాక్షన్ E1, డ్యూ టు 2 ఏమవుద్ది అట్రాక్షన్ E2. అంటే రెండింటి ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్లో వస్తుంది. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాసిబుల్ 0 ఉందా, కాదు సార్. ఇంకెక్కడ పాసిబుల్ అంటే ఇట్ విల్ బి పాసిబుల్ నియర్ టు ది స్మాలర్ చార్జ్ అవుట్ సైడ్ నానా. ఇక్కడ చెక్ చేయండి, మీకు కావాలంటే వస్తుంది. సో డ్యూ టు 1 చెక్ చేయనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్లో ఉంటుంది. డ్యూ టు 2 నానా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది నానా, సారీ డ్యూ టు 1 ఈజ్ నెగిటివ్ నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్. డ్యూ టు 2 రా, పాజిటివ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవుట్వర్డ్. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ మనకి రైట్ సైడ్ కూడా వస్తుంది,
ఇక్కడ కూడా పాయింట్ వస్తుంది, మీరు చెక్ చేయండి, మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట, నాట్ ఇన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, దట్స్ వై ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాట్ బికమ్ జీరో. ఓకే, ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. దిస్ ఈజ్ డ్యూ టు E1 అనా, దిస్ ఈజ్ డ్యూ టు E2 రా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డిస్టెన్స్ అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి? E1 షుడ్ బి ఈక్వల్ టు వాట్ అన్న, E2 సార్. E1 వాల్యూ డ్యూ టు దిస్ నా KQ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E2 వాల్యూ డ్యూ టు డిశ్చార్జ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చెక్ చేసుకో, ఆర్ ప్లస్ ఎక్స్నా. సో K9Q డివైడెడ్ బై R+X హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు నాన్న. ఇప్పుడు ఏం చేయొచ్చు సార్, మనం ఏం చేయొచ్చు చూడన్నా, కేకే డిలీట్ అయిపోయింది సార్, క్యూక్యూ డిలీట్ అయిపోయింది సార్. సో ఏమొస్తుంది మన రిమైనింగ్ ఆన్సర్, 9/1 R+X స్క్వేర్ 1/x స్క్వేర్, స్క్వేర్ రూట్ తీసుకో, 1/x ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై R+X. ఇప్పుడు ఎల్సి క్రాస్ మల్టిప్లై చేసుకో, R+X ఈక్వల్ టు 3 × x వస్తుంది కదా, అంటే ఏమని అర్థం అన్న, 2x ఈక్వల్ టు R. అంతేనా, చెక్ చేసుకో ఒకసారి. 2x -x అవుతుంది కదా, R ఇచ్చే సైడ్ వెళ్తే, అంటే R ఈక్వల్ టు ఏమైందన్నా, x/2. అంటే అట్ ఏ డిస్టెన్స్ x/2 అవుట్ సైడ్ నెగిటివ్ వచ్చేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో అన్న. సరేనా సార్, దీనికి నేను ఒక షార్ట్ కట్ అప్లై చేస్తాను సార్, చూద్దాం ఏంటి. √Q1 డివైడెడ్ బై √Q1 - Q2, ఎనీ వన్ చార్జ్ క్యాన్ బి నెగిటివ్ అన్న, బోత్ నీడ్ నాట్ టు బి. ఓకే, ముందు ప్రాబ్లం చెక్ చేయి, Q ఉంది ఇక్కడ 9Q ఉంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలన్నా మనం. సో ఏమవుతుంది చెక్ చేయి, ఇక్కడ x ఈక్వల్ టు √QR డివైడెడ్ బై √Q2. √Q2 ఎంత, 9Q కదా, ప్రీవియస్ ప్రాబ్లంలో చెక్ చేసుకో. √9Q అంటే ఏమొస్తుంది, 3√Q మైనస్ √Q, ఏమొచ్చిందో చూడండి ఆన్సర్, √QR డివైడెడ్ బై 2√Q. √Q విల్ గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంతనైనా R/2. సింగిల్ లైన్లో వచ్చింది మనకి ఆన్సర్. ఓకే, ఈ షార్ట్ కట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎలా చేంజ్ అయింది షార్ట్ కట్ చెక్ చేసుకో. ఇన్ బిట్వీన్ లైక్ చార్జెస్ అయితే ఇన్ బిట్వీన్ వస్తుంది, ప్లస్ సింబల్ వస్తుంది. అన్లైక్ చార్జెస్ అయితే అవుట్ సైడ్ నియర్ టు ద స్మాలర్ చార్జ్ వస్తుంది, మైనస్ వస్తుంది ఇన్ బిట్వీన్. బట్ కీప్ ఇన్ మైండ్ దీస్ థింగ్స్ వైల్ యూ సబ్స్టిట్యూటింగ్, ఓన్లీ యూ షుడ్ సబ్స్టిట్యూట్ మ్యాగ్నిట్యూడ్, నీడ్ నాట్ టు టేక్ దిస్ సైన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ షుడ్ చెక్ నాన్న, యూ షుడ్ టేక్ ఇట్. సార్ దీనికి గ్రాఫ్ ఎలా ప్లాట్ చేయొచ్చు సార్, ఇప్పుడు ఏం చార్జెస్ ఇచ్చాడు, -Q 9Q కదా, అన్లైక్ చార్జెస్ కదా, గ్రాఫ్ ఎలా ప్లాట్ చేయాలి సార్ చూద్దాం నాన్న, అక్కడికి వస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇక -Q కదా, డైరెక్షన్ ఇచ్చేద్దాం. -Q అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ ఇన్వర్డ్, ఇక్కడ కూడా ఇన్వర్డ్, ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్, కరెక్టేనా. ఇక్కడ కూడా ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్. జస్ట్ బిసైడ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఇన్ఫినిటీ కదా, బికాస్ R ఈక్వల్ టు 0 మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఇన్ఫినిటీ. ఇన్ ద బోత్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అట్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ నో, ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ వాట్ అన్నా, ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ దిస్ నా, వేర్, సారీ మై బ్యాడ్, నెగిటివ్ ఇన్ఫినిటీ స్టార్టింగ్ ఫ్రమ్, ఎందుకంటే డైరెక్షన్ ఇలా ఇస్తే మనం ఏమన్నాం, నెగిటివ్ అన్నాం. రైట్ సైడ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్ అన్నాం. ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ, నెగిటివ్ ఇన్ఫినిటీ, అంటే మధ్యలో ఎక్కడ జీరో అవ్వలేదు చూసుకో. అంటే ఇట్ స్టార్ట్స్, హౌ డస్ ఇట్ గోస్ యాక్చువల్లీ, ఇట్ గోస్ లైక్ దిస్. హౌ ఇట్ స్టార్ట్స్ లైక్ దిస్, గోస్ మినిమం సమ్వేర్ లోకల్ మినిమం, అగైన్ బికమ్స్ వాట్ అన్నా, మ్యాక్సిమం. ఇక్కడనా స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్ ఇన్ఫినిటీనా, ఎస్ సార్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, గోస్ అప్ టు వేర్ అన్నా, లైక్ దిస్, లైక్ దిస్ ఇట్ గోస్ నాన్న, అట్ ఇన్ఫినిటీ విల్ బికమ్ 0. -Qకి పక్కలో ఇక్కడ అనమాట ఏమవుద్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుద్ది ఇక్కడ. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చూసుకోవాలి, స్టార్టింగ్ అట్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, లైక్ దిస్ ఇట్స్ కమింగ్ అన్న, ఇక్కడ 0 అయింది సార్, అంతేనా అంటే లేదు, అట్ R/2 మాత్రమే కాదు, ఇంకో దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది, ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర. అంటే మధ్యలో ఎక్కడో ఉందన్నమాట ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలా వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికమ్ లైక్ దిస్, అండ్ అట్ దిస్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికమ్ 0 నానా. ఓకే, దెన్ ఇట్ విల్ బి అగైన్ ఇంక్రీజింగ్ అట్ R ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అగైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతనైనా 0. ఇలా వస్తుంది అన్న ప్రాబ్లం. సార్ షఫుల్ చేద్దాం రెండింటిని, మిర్రర్ గ్రాఫ్ వస్తుంది, రెండింటిని షఫుల్ చేసి చూస్తే చెక్ చేయండి ఒకసారి. ఫైన్ సార్, ఒకవేళ మనకు +Q ఇచ్చాడు ఇలాగా, ఈ రెండింటికి మధ్యలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్, రెండు లైక్ చార్జెస్ కదా, లైక్ చార్జెస్ అయితే ఏమో చెక్ చేయండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో వస్తాయి, రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ 0 అవుద్ది, సెంటర్లో 0 అవుద్ది, చెక్ చేసుకో. రెండు లైక్ చార్జెస్ కదా, సో ఒకదాని ద్వారా ఇలాగ, ఒకదాని ద్వారా ఇలాగ వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎగ్జాక్ట్లీ సెంటర్ ఇట్ బికమ్ 0. అంటే దాని గ్రాఫ్ ఎలా ప్లాట్ చేయొచ్చు, సెంటర్లో వస్తుంది సార్ ఎగ్జాక్ట్గా 0.
పాజిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే. పాజిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే. జస్ట్ బిసైడ్ దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ఫినిటీ సార్. ఓకే, ఇంకో లాజిక్ ఏంటి, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే పాజిటివ్ తీసుకో, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే నెగిటివ్ ఇన్ఫినిటీ తీసుకో. సో పాజిటివ్ ఇన్ఫినిటీ at r equal to infinity electric field is 0, you will get the graph like this. Negative infinity because ఈ డైరెక్షన్లో కదా, at r equal to 0 electric field is 0, you will get the graph like this. ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినిటీలో స్టార్ట్ అయింది నాన్న, ఇది ఎక్కడ ఎండ్ అయింది నాన్న, నెగిటివ్ ఇన్ఫినిటీలో. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది నాన్న, గ్రాఫ్ విల్ గెట్ లైక్ దిస్. Like this will get up to negative infinity it will go. So like this will get, it start from infinity, negative infinity. I think ఇటువంటి ప్రాబ్లమ్స్ మన జేఈలో అడిగాడు, ఒకసారి చూసుకోండి సరేనా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు నెగిటివ్ ఛార్జెస్ ఇస్తే ఏమవుతుంది సార్, రెండు లైక్ ఛార్జెస్ కదా, ఎగ్జాక్ట్గా ఇన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది, చూసుకో, చెక్ చేసుకో ఒకసారి. ఓకే, మైనస్ కేక్యూ బై ఆర్ స్క్వేర్, దీని ద్వారా కూడా కేక్యూ బై ఆర్ స్క్వేర్, రెండింటికి డైరెక్షన్స్ ఆపోజిట్లో వస్తుంది కదా, దీని ద్వారా లెఫ్ట్ వస్తుంది, దీని ద్వారా రైట్ వస్తుంది, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 మధ్యలోనే. గ్రాఫ్ ప్లాట్ చేద్దాం, అదే మనకి ఇంపార్టెంట్. జస్ట్ బిసైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇవ్వండి, మైనస్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ into the charge, జస్ట్ బిసైడ్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫినిటీ. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసాం మనం, ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు ఏమైంది నాన్న, చెక్ చేయండి. సమ్వేర్ ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 సెంటర్. సో ఈ డైరెక్షన్లో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏమి ఇచ్చాను, పాజిటివ్ తీసుకో, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏమి ఇచ్చాను, ఫీల్డ్ నెగిటివ్. అంటే ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది పాజిటివ్ ఇన్ఫినిటీ ఇక్కడ అనమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ కమ్ లైక్ దిస్ నాన్న, it goes like this. It starts from negative infinity. At infinity, obviously at r equal to infinity means electric field will become much 0 na, because kq by infinity square. ఇలా వస్తుందా, ఎస్ సార్. ఇక్కడ పాజిటివ్ నుంచి అట్ r equal to infinity ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 నా, సో విల్ గెట్ గ్రాఫ్ లైక్ దిస్. సో ఇలాగా మనం ఎటువంటి న్యూట్రల్ పాయింట్ అడిగినా గ్రాఫ్స్ డ్రా చేసేలాగా మనకు నేర్పించాను. మీరు ఏం చేయాలంటే ఇంకొకసారి ఇలాంటి సిమిలర్ ఛార్జెస్ తీసుకొని గ్రాఫ్స్ ప్రాక్టీస్ చేయండి, వెరీ గుడ్ గ్రాఫ్స్ అండ్ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ అన్న. సో ఈ లెక్చర్ కదా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ డియర్స్, బై, టేక్ కేర్.